నమస్తే అందరికీ. నేను ఈరోజు చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నా. ఎందుకంటే నా 5th సెమ్ రిజల్ట్ అనేది రిలీజ్ అయిందనమాట ఈరోజు. ఎందుకో తెలీదు కానీ నా ప్రతి సెమ్ రిజల్ట్ థర్స్‌డే రోజు, అందులో సంకటహర చతుర్థి రోజే రిలీజ్ అవుతుంది. ఈసారి రిజల్ట్ ఇది మాత్రం నేను అస్సలు అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే నేను ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఎలా రాసాను, ఆ టైంలో నా మైండ్ సెట్ ఎలా ఉందనేది నాకు ఒక్కదానికే తెలుసు. దాని తర్వాత నేను రిజల్ట్ ఒక్కటి ఎక్స్పెక్ట్ చేశా. బట్ ఈ మిరాకిల్ అనే చెప్పొచ్చు. ఇంత మంచి రిజల్ట్ వస్తుందని అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా కోసం ఎవరెవరైతే ప్రే చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్. నిజంగా నేను ఈరోజు చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నాను. చాలా బ్లెస్సింగ్ అనిపిస్తుంది నాకు. మరి ఇంత హ్యాపీ మూమెంట్లో మరి మనం వెళ్ళి మన బాబాని కలవకపోతే ఎలా? వెళ్ళి బాబాని కలిసాను. అందులో సంకటహర చవితి కాబట్టి పక్కనే ఉన్న మన బుజ్జి గణపయ్యని కూడా దర్శించుకొని, తర్వాత దాని పక్కలో ఉన్న త్రిమూర్తుల రూపంలో ఉన్న దత్తాత్రేయ స్వామిని దర్శించుకొని పల్లకి సేవ చేశామన్నమాట. అనుకోకుండా ఈరోజు నేను పల్లకి సేవలో కూడా అటెండ్ అయ్యాను. నా చేతుల మీద నేను ఆ పల్లకి ఎత్తుకోవడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. అండ్ పాస్ట్ 2 డేస్ నుంచి కూడా నేను చాలా లోగా ఫీల్ అవుతుండే. సడన్గా ఇంత మంచి హ్యాపీ మూమెంట్ వచ్చేసరికి నేను అనుకున్న ఆ 2 డేస్కి నేను లోగా ఫీల్ అవ్వడానికి ఇది మంచి వర్త్ అనిపించింది. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో అంతే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అందరూ జాగ్రత్తగా ఉండండి. అదేందో మళ్ళీ కొత్త వైరస్ వస్తుందంట. ప్లీజ్ డూ టేక్ కేర్. బాయ్ ఎవరీవన్. లాట్స్ ఆఫ్ లవ్. ప్లీజ్ డూ